ఎవరి పాదములు తొట్టులుతాయి? బాల్యకాలంలో మనిషి ఉన్నప్పుడు నడక నేర్చుకునే సమయంలో పాదాలు తొట్టులుతూ ఉంటాయి. మనము ఎప్పుడు కూడా దేవునికి పిల్లల లాంటి వారమే. అనగా దేవుని సముఖంలో ఒక మనుష్యుడు ఉన్నప్పుడు ఆ మనిషికి ఏ వయసున్నా దేవుని దృష్టిలో మాత్రం చిన్న బిడ్డ. అంటే చిన్న బిడ్డని తల్లి తండ్రి ఏ విధంగా చూసుకుంటారు అని మనం ఆలోచన చేస్తే, చిన్న బిడ్డని చాలా సురక్షితంగా చూసుకోవడానికి వారు జాగ్రత్త పడుతుంటారు. కారణం ఏంటంటే వీనికి ఏమీ తెలియదు. ఎక్కడ పడతాడో, ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో వీనికి తెలియదు. కనుక నేను చాలా జాగ్రత్తగా నా బిడ్డని కాపాడుకోవాలి అన్నట్లుగా తల్లి అయినా సరే తండ్రి అయినా సరే వారి విషయంలో జాగ్రత్త పడుతూ వారిని కాపాడుతూ ఉంటారు. అలాగే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలు. మనమంతా చిన్నపిల్లలు. జ్ఞానము చాలా తక్కువ. దేవుని జ్ఞానం మహాజ్ఞానం, అది పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ లోకంలో ఎవరు జ్ఞానవంతులు అని అంటే పైనుంచి వచ్చే జ్ఞానం పొందుకున్నవారు జ్ఞానవంతులు. ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే మొట్టమొదట అది పరిశుద్ధమైంది, తర్వాత అది తొందరగా లోబడుతుంది అని యాకోబు భక్తుడు తన పత్రికలో చెప్పాడు. మనకు జ్ఞానం ఉంది అనుకుంటాం. అనుకొని బాగా చదివిన వాళ్ళంతా కూడా ఏమంటారంటే వారి యొక్క చదువుని వారు నేర్చుకున్న జ్ఞానాన్ని చూపిస్తానికి గర్విష్ఠులై భ్రష్టులైపోతున్నారు. వారిలో విధేయత లేదు. కేవలం వారికి కంఠాహారముగా గర్వము ధరించుకున్నారు. అలాంటి వారు దుష్టుని స్వభావం కలిగిన వారు. వారికి ఉన్న జ్ఞానమంతా దయ్యముల జ్ఞానము అని యాకోబు భక్తుడు చెప్పాడు. దయ్యముల జ్ఞానం కింద నుంచి వచ్చింది, దేవుని జ్ఞానం పైనుంచి వచ్చింది. అందువల్ల ఎంత తెలిసినా మనం దేవుని దగ్గర చిన్న పిల్లలము. ఈ చిన్న పిల్లల్ని దేవుడు వారి పాదాలని తొట్టులనియడు. ఆయన దగ్గర ప్రార్థన చేసి నిన్ను కాపాడుతాడు. కాపాడి ఆ దేవుడు కునుకడు.